రీసెంట్గానే బొత్స సత్యనారాయణ మాత్రం జనసేన పార్టీలోకి రావాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అని కొంతమంది విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆయన పార్టీకి కానివ్వండి, లేకపోతే టీడీపీకి కానివ్వండి వెళ్ళడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతుందని తెలుస్తుంది. రీసెంట్గా ఒక అపాయింట్మెంట్ కోసం అడిగారు, అది రైతుల కోసమే. కానీ చాలామంది దాంట్లో కూడా ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది, ఏదో ఒక అడ్డదారులు ఆయన కలిస్తే బాగుంటుందని అనుకుంటారు. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మరి ఎందుకు అవసరం ఈ టైంలో? సో ఖచ్చితంగా తాజాగా బొత్స గారితో పవన్ కళ్యాణ్ గారిని వచ్చి పలకరించి ఆయనతో మాట్లాడిన తీరు అంతా చూస్తుంటే అంటే ఇటు జన సైనికులు కానీ అటు వైసీపీ వాళ్ళు కానీ అందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారనమాట సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని పలకరించడం వెనకాల ఏంటంటే ఆయనకు ఒక ఆంతర్యం ఉంది. ఏదో వాళ్ళకి సంబంధించిన రైతులకి వాళ్ళకి ఏదో అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీ దాకా వెళ్ళి మాట్లాడే సిచ్యువేషన్ ఏదో ఉంది కాబట్టి ఆయన అట్లా పలకరించి మాటల్లో పెట్టి పని చేయించుకుందాం అని ఒక ఐడియాతో ఉన్నారు. అయితే ఇదంతా చూసిన కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారు, జనసేనలోకి వెళ్ళబోతున్నారు, అందుకైనా పవన్తో ఈ నవ్వులు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో అంతకుముందు ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో అప్పుడే టీడీపీతో మాటలు మంతనాలు జరిపారు, టీడీపీలోకి మారిపోతున్నారని చెప్పి ఒక వార్త అయితే వచ్చిందనమాట. సో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు అయితే బొత్స గారిని తీసుకోరు. ఎందుకు అంటే ఆయన మీద ఒక నమ్మకం ఉండదు. ఆయన మన పార్టీలోకి వస్తే ఒక ఏజెంట్ లాగా పనిచేస్తారేమో అని వాళ్ళలో వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇన్ని రోజులు ఈ పార్టీకి పనిచేసిన వ్యక్తి సడన్గా ఏదో సీట్ రాలేదని మారాడంటే వాళ్ళు ఖచ్చితంగా నమ్మరు. కానీ ఇక్కడ జనసేనకి ఏంటంటే అలాంటి వ్యక్తులు క్యాడర్ బిల్డ్ అవడం కోసం అలాంటి వ్యక్తులను రానిచ్చుకుంటారు. సో నమ్ముతారా లేదా అనేది ఆ జనసేన పార్టీ వాళ్ళకి అది సెకండరీ. ఫస్ట్ ఎవరన్నా వస్తున్నారు అంటే వైసీపీ నుంచి వచ్చినా లేదంటే టీడీపీ నుంచి ఎవరన్నా ఇష్టం లేక బయలుదేరి వచ్చినా కూడా వీళ్ళు జాయిన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి రేపన్న రోజు ఒక స్ట్రాంగ్ క్యాడర్ అనేది కావాలి బయట చూపించుకోవడానికి, సీట్లు నిలబెట్టుకోవడానికి. కాబట్టి సో మరి ఉన్న అంతమందికి నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి సీట్లు ఇస్తారా అంటే ఆ గ్యారంటీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఈరోజు 21 ఉంది, రేపు 31, 41 అవ్వచ్చు. సో మరి దానికి యాక్సెప్ట్ చేసి ఒకవేళ సీట్ రాకపోయినా బాధపడను అనుకునే ఒక అగ్రిమెంట్తోనే ముందే చేరితే బాగుంటుందని జన సైనికులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా అది మొహమ్మద్ చెప్పలేరు, కానీ ఆయన మనసులో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వీళ్ళు వచ్చి మనం నమ్మి పార్టీలో చేరతారు, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు, వాళ్ళకి మనం సీట్ ఇవ్వకపోతే మొత్తానికే వాళ్ళు అడ్డదారి పట్టిపోతుంది పరిస్థితి అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారనమాట. సో ఆయన ఎంతవరకు అయితే హామీ ఇవ్వగలడో అంతవరకే ఇస్తారు. సో అతిగా వెళ్ళి ఎక్కువ మందిని చేర్చేసుకుని కూడా ఆయన మూటలో పెట్టుకుని ఏం చేయలేరు అనమాట. ఎందుకంటే అది అందరికీ జస్టిఫై చేయాలి అంటే తర్వాత వచ్చే ఎలక్షన్కి అది ఆయన వల్ల సాధ్యం పడదు. అట్లా ఒకవేళ కూటమిలో లేకపోతే కనుక ఆయన కావాలనుకుంటే 175 మందిని ఎవరినైనా నుంచోబెట్టుకోవచ్చు. మరి కూటమిలో ఉన్నప్పుడు అది వీలు పడదు కాబట్టి సో జాయిన్ చేసుకునే వాళ్ళని కూడా ఆలోచించి వాళ్ళ వల్ల బెనిఫిట్ ఉంటుంది అంటే కనుక ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటారు. మరి ఇలాంటి సత్యనారాయణ గారు లాంటి వ్యక్తులు ఆయన పార్టీలోకి వస్తే ఏమవుతుందంటే అది నమ్మకం అనేది అది సెకండరీ. ఒకవేళ చేర్చుకుంటే కనుక ఆయన సైడ్ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ అనేది ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుంది అనమాట. అందరూ కూడా మొత్తం కండువాల దగ్గర నుంచి జెండాల దాకా ఇంటి దగ్గర నుంచి అన్నీ మార్చేసుకుంటూ ఉంటారు. సో మరి ఆల్రెడీ మన బాలినేని గారు మారటం జరిగింది, ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఉండే వ్యక్తి ఇటు వచ్చేసారు. ఇప్పుడు మరి ఈయన కూడా వచ్చేస్తారు అని అంటున్నారు. మరి ఆ ప్లానింగ్లో ఆయన ఉన్న పార్టీ మారే యోచనలో ఉన్నారు, కానీ దేంట్లోకి వెళ్తారు, ఎవరు ఆయన ఆహ్వానిస్తారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో మరి చూద్దాం ఆయన ఏ పార్టీలోకి మారుతారని.